వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు ముఖ్యమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ మెటీరియల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వాట్సాప్ లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, దాంట్లో కూడా జాయిన్ కండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ మనము డిఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించి మరి తుది దశకు వచ్చింది. రేపో ఎల్లుండో ఉపాధ్యాయులుగా కొత్తగా మరి పాఠశాలలో చేరబోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, లాంగ్వేజ్ పండిట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, మరి అందరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా శాలరీ విషయానికి వస్తే ఒక ఎడ్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి ఎంత శాలరీ వస్తుంది, స్కూల్ అసిస్టెంట్కి ఎంత శాలరీ వస్తుంది అనే లెక్కలైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా మీకు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి స్టాటిస్టికల్ డేటా ఆధారంగానే ఈ లెక్కలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనము సెకండరీ గ్రేడ్ టీచర్ యొక్క శాలరీని అనాలిసిస్ చేద్దాం. మీకు ఇక్కడ చూడండి, బేసిక్ పే వచ్చేసి ఎడ్జిటి బేసిక్ పే స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి మనకి 31,040 రూపాయలు స్టార్టింగ్ బేసిక్ పే ఉంది. ఇది ఇనిషియల్ బేసిక్ అంటాం. హెచ్ఆర్ఏ వచ్చేసి మనకి కొన్ని చోట్ల మీకు 11%, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అంటాము, కొన్ని చోట్ల మీకు 11% ఉంటుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో పనిచేసే వాళ్ళకి. మండల్ హెడ్ క్వార్టర్స్, అక్కడ నుంచి టౌన్స్, అక్కడ నుంచి 8 కిలోమీటర్స్ లోపు పనిచేసే వాళ్ళకి 13% ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో మీకు 17% ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో మీకు 24% ఈ హెచ్ఆర్ఏ అనేది లభిస్తుంది. అంటే మీరు పనిచేసే స్కూలు ఏ లొకేషన్లోకి వస్తుందో ఆ హెచ్ఆర్ఏను మీరు ఇక్కడ పొందుతారు. ఇక డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ అనేది గవర్నమెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు డిఏ అనేది ఇస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ తెలంగాణలో ఇది 22.75% ఉంది. 2024 అక్టోబర్ 8 ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కొన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అవి ఇస్తే భవిష్యత్తులో ఇది హైక్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ స్టాటిస్టికల్ డేటా ఆధారంగా ఒక ఎడ్జిటికి ఎంత శాలరీ వస్తుంది సెకండరీ గ్రేడ్ టీచర్కి మొదట చూద్దాం, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ది కనుక 11% హెచ్ఆర్ఏతో నేను మినిమం హెచ్ఆర్ఏతో చూస్తున్నాను. ఇక్కడ 13% అంటే ఇంకొక 2% పెరుగుతుంది. 11% మనం తీసుకున్నప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్ యొక్క బేసిక్ పే చెప్పాను కదా మీకు 31,040 రూపాయలు ఉంది. దీనికి హౌస్ రెంట్ అలవెన్స్ మీకు 11% తీసుకుంటే 3,414 రూపాయలు యాడ్ అవుతుంది. డియర్నెస్ అలవెన్స్ డిఏ కనుక తీసుకుంటే మీకు 7,061 రూపాయలు మీకు డిఏ అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది. టోటల్ అంటే మీకు 22.75% తోటి కొడితే మీకు 7,061 వస్తుంది. టోటల్ వచ్చేసి మీకు గ్రాస్ 41,515 రూపాయలు అవుతుంది. అయితే దీంట్లో కొన్ని డిడక్షన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ చూడండి డిడక్షన్స్. సిపిఎస్ అంటే మనము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటాం. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమించబడ్డటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. దీంట్లో బేసిక్ మరియు డిఏల మీద 10%ను కట్ చేస్తారు. అంటే మీకు ఇక్కడ బేసిక్ ప్లస్ డిఏ కలిపినప్పుడు మీరు చూడండి, ఇక్కడ బేసిక్ 31,040 ఉంది, డిఏ 7,000 ఉంది, అంటే దాదాపుగా 38,000. దీంట్లో 10% అంటే 3,810 రూపాయలు మీకు సిపిఎస్ కింద కట్ అయిపోతుంది. ఇది మీ పెన్షన్ కోసం. దీనికి అంతే మొత్తంలో ప్రభుత్వం కలుపుతుంది తన వాటాను. ఇదంతా కూడా మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి తర్వాత మీకు పెన్షన్ ఇస్తామనేది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇక ప్రొఫెషనల్ ట్యాక్స్ పీటీ వచ్చేసి మీకు 200 రూపీస్ కట్ అవుతుంది ఆటోమేటిక్గా. తర్వాత జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసి 30 రూపాయలు కట్ అవుతుంది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది మీరు 1000 పెట్టుకోవచ్చు, 2,000 పెట్టుకోవచ్చు. ఇది మీ ఇష్టం ఉంటుంది, బేసిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు మినిమం 1000 రూపాయలు కనుక పెట్టుకుంటే ఎంత అవుతుంది, 1000 తీసుకొని నేను చెప్తున్నాను. టోటల్ వచ్చేసి మీకు ఇక్కడ డిడక్షన్ 5,040 రూపాయలు అనేది అవుతుంది కటింగ్. దీన్ని మీ గ్రాస్ నుంచి మేనేజ్ చేయండి. మీకు గ్రాస్ 41,515 అయింది, మైనస్ డిడక్షన్స్ 5,040 రూపాయలు, అంటే మీ నెట్ మీ చేతికి వచ్చేది సుమారుగా 36,475 రూపాయలు మీ చేతికి వస్తుంది. అంటే హెచ్ఆర్ఏ 11% తీసుకున్నప్పుడు 13 వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంది, కొద్దిగా అటు ఇటు. అంటే ఓవరాల్గా మీ నెట్ అనేది ఇంత ఉంటుంది సెకండరీ గ్రేడ్ టీచర్ది. ఓకే, తర్వాత స్కూల్ అసిస్టెంట్ది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. స్కూల్ అసిస్టెంట్ ఇనీషియల్ బేసిక్ వచ్చేసి మనకి ఇప్పుడు 42,300 బేసిక్ పే ఉంది. ఇక్కడ హెచ్ఆర్ఏ 11% తీసుకుంటే 4,653 అవుతుంది. డిఏ 9,623 రూపాయలు ఇక్కడ డిఏ ఉంది, 22.75% తీసుకున్నప్పుడు. ఇక్కడ గ్రాస్ వచ్చేసి మీకు 56,576 రూపాయలు గ్రాస్ అవుతుంది.
డిడక్షన్ సేమ్ సిపిఎస్ వీళ్ళకి కూడా అదే ఫార్ములా వర్తిస్తుంది. 5,192 రూపాయలు సిపిఎస్ పోతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ 200, జిఎస్ వీళ్ళకి 60 రూపీస్ కట్ అవుతుంది. టీహెచ్జిఎల్ఐ 1000 రూపాయలు కనుక మినిమం 1000 పెట్టుకుంటే 1000 రూపాయలు కట్ అవుతుంది. టోటల్ డిడక్షన్ వచ్చేసి మనకి 6,452 రూపాయలు టోటల్ డిడక్షన్. ఇక్కడ మీరు గ్రాస్ ఎంత అవుతుంది మనకు స్కూల్ అసిస్టెంట్ది 56,576 నుంచి 6,452 రూపాయలు తీసేయండి, మైనస్ చేయండి. తీస్తే 50,124 రూపాయలు మీకు నెట్ వచ్చే శాలరీ. అంటే ఒక ఎడ్జిటికి ఒక స్కూల్ అసిస్టెంట్కి ఉన్నటువంటి వేతన వ్యత్యాసం మనం గమనిస్తే 15,061 రూపాయి డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఇద్దరికి. సో ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు స్కూల్ అసిస్టెంట్ యొక్క వేతనాలు శాలరీస్కి సంబంధించినటువంటి గణాంకాలు అయితే మీకు ఇవ్వడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమ్మయ్య.